నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్షుక్నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. మనము చిట్ట చివరిది అయిన కేతు మహర్దశకి వచ్చేసాం. ద్వాదశ రాశుల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పని మనం అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం చెప్పుకున్న గత 2-3 దశలు, ఈ 3 దశలు కూడా ఇంచుమించుగా ఒకే రకమైన ఫలితాలని కొంత ఇస్తూ ఉంటాయి మనిషికి. 120 సంవత్సరాల వింశోత్తరి దశలో అంటే కొన్ని లగ్నాత్తు వచ్చిన ఆధిపత్యాలు వేరు, విడిగా వేరు. లగ్నాత్తు మనకి అష్టమాధిపతి ఇబ్బంది పెడతాడు, తృతీయాధిపతి, షష్టాధిపతి, వ్యయాధిపతి. ఈ మహర్దశలు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది వేరు. అలా కాకుండా లగ్నానికి యోగకారకులు అయినా సరే రాహుకేతువులు కారు, శని అయినా కూడా ఒక్కొక్కసారి క్షేత్రం మారినప్పుడు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే రాహుకేతు దశలు కూడా అటువంటివే, ముఖ్యంగా ఇబ్బందులకరంగా చేస్తాయి. ఇబ్బంది ఎక్కువగా కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. అది ఎవరైతే అనుభవిస్తారో 7 సంవత్సరాలు కానీ రాహు 18 కానీ శని 19 కానీ వర్ణనాతీతం, వారే చెప్పగలరు. ఎందుకంటే ఒక సమస్య కాదు, ఆరోగ్య సమస్య, ఉద్యోగ సమస్య, కుటుంబంలో సమస్యలు, ఇబ్బంది, వివాహం కాకపోవటం, వివాహం అయితే విడిపోవటం, సంతానం కలగకపోవటం, ఇట్లా అనేక రకాలైన ఇబ్బందులు అనేవి అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మనం మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల్లో ఉన్నప్పుడు ఈ కేతు మహర్దశ వచ్చినట్టయితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. గత 8 వీడియోలుగా రాహు వరకు తెలుసుకున్నాం, రవి నుంచి మేషం వరకు, మేషం నుంచి మీనం వరకు, రవి నుంచి రాహు వరకు తెలుసుకున్నాం. చిట్ట చివరిది అయిన కేతువు గురించి మనము 12 రాశుల్లో ఉన్నప్పుడు కలిగే సామాన్య ఫలితాలని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేష, వృషభ, కర్కాటకాల్లో ఉన్నప్పుడు ఇది యోగవంతంగా ఉంటుంది. ధన, వస్తు, వాహన సౌకర్యాలు ఉంటాయి. ప్రభువుల వల్ల గౌరవము, అంటే మన పై అధికారుల వల్ల మనకి మంచి జరుగుతుంది అని. ఇక్కడ ప్రభువుల వల్ల అంటే ఇప్పుడు ఎవరు రాజులు, రాజ్యాలు లేవు కాబట్టి మనకి మన పైన బాసుల వల్ల, ఉద్యోగాల్లో ఉంటే, వ్యాపారంలో ఉంటే యజమాని వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే మిథున, సింహ, తులారాశుల్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ధనము, భోగము అని చెప్పారు. భార్య, భర్త ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ఇబ్బంది కలుగుతుంది. అలాగే పుత్రుల వల్ల కూడా ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది అని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే కన్య, మకర, కుంభ, మీనాల్లో ఉన్నప్పుడు లాభము, సౌఖ్యాభివృద్ధి, అంతా సుఖము, మంచి జరుగుతుంది అని చెప్పారు. కన్యలో ఉన్న, మకరంలో ఉన్న, కుంభ, మీనాల్లో ఉన్నా కూడా మంచి జరుగుతుంది అని చెప్పారు. ముఖ్యంగా రాహు వల్ల కొంత ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది కానీ కేతువు వల్ల కాదు అని చెప్పని మనకి కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ అష్టమంలో ఉన్నప్పుడు పాపగ్రహం ఇబ్బంది పెడుతుంది, రాహు అయినా కేతు అయినా. ద్వితీయంలో ఉన్నప్పుడు కూడా మనకి ధనపరంగా, కుటుంబపరంగా అన్నీ కూడా కొంత ఇబ్బంది పెడుతుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే వృశ్చిక, ధనస్సుల్లో ఉన్నప్పుడు సుఖము, ఐశ్వర్యము, భార్య, పుత్రుల వల్ల సంపద, అలాగే ఆడవారికి భర్త, పుత్రుల వల్ల సంపద, మంచి జరుగుతుంది అని చెప్పని ఇక్కడ చెప్పటం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కేతు మహర్దశ 7 సంవత్సరాలు కూడా, ముఖ్యంగా ఇది శుక్ర మహర్దశ ముందు వస్తుంది. వీరికి శని మహర్దశలో, బుధ మహర్దశలో జన్మించిన వారికి అనుభవంలోకి ఎక్కువగా వస్తుంది. రాహు మహర్దశలో జన్మించిన వారికి కొంత తక్కువ, కేతు మహర్దశలో జన్మించిన వారికి రాహు మహర్దశ కూడా కొంత తక్కువ. ఆ రాహు మహర్దశలో జన్మించిన వారికి అయితే కేతు వస్తుంది, కేతు మహర్దశలో జన్మించిన వారికి చివరిలో రాహు రావచ్చు. కాబట్టి రవిలో జన్మించిన వారికి కొంత రాహు అనుభవంలోకి వస్తుంది. ఇట్లా ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ మహర్దశ కొంత ఇబ్బందికరమైన మహర్దశ. మళ్ళీ ఏ నక్షత్రంలో ఉన్నారు, ఎవరితో కలిసి ఉన్నారు అనే దాన్ని కూడా మనము పరిశీలించుకోవాలి. ముఖ్యంగా ఎక్కువగా వినాయకుడికి ఆరాధన చేసుకోవటము, ఉలవలు దానంగా ఇచ్చుకోవటం, మంగళవార నియమాలు చేసుకోవటం ఎంతైనా సరే ఇక్కడ మంచిది అని చెప్పని మనం ఇక్కడ చెప్పవచ్చు. అలాగే ఇందాక గత వీడియోలో మనము దుర్గారాధన, అమ్మవారికి ఎక్కువగా చేసుకోవాలి, రాహు మహర్దశకి మనం చెప్పటం ఇదైంది. దానికి కూడా మనం ఎక్కువగా దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకున్నట్టయితే మనకి మంచి జరుగుతుంది. అలాగే అమ్మవారి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, చక్కగా మంగళవారాలు నియమము, మినుములు దానంగా ఇచ్చుకోవటం, ఇట్లా ఇవన్నీ మనం చాలా వీడియోస్లో చెప్పుకోవడం జరిగింది. నవగ్రహాలకు ఒక్కొక్క దానికి విడిగా కూడా మనం షార్ట్స్ రూపంలో చెప్పుకోవడం జరిగింది.
రవికి ఎక్కువగా కెంపు ధరించడం, గోధుమలు దారంగా ఇచ్చుకోవటం, చంద్రుడికి తెల్లటి వస్త్రాలు ధరించడము, ముత్యము మాలలుగా వేసుకోవటం, ముత్యం ధరించడము, అలాగే తెల్లటి వస్త్రాలు ధరించడము, బియ్యం దానంగా చేసుకోవటం, కుజుడికి ఎర్రటి వస్త్రాలు ధరించడం, పగడం ధరించడం అనేది మంచిది. అలాగే పచ్చని వస్త్రాలు ధరించడం, పెసలు దానంగా ఇచ్చుకోవటము, అలాగే జాతి పచ్చ ధరించడం, గురువుకి కనకపుష్యరాగం ధరించుకోవటం, పసుపచ్చ వస్త్రాలు వేసుకోవటం, ఎక్కువగా శనగలు దానంగా ఇచ్చుకోవటం, గుళ్ళో నైవేద్యంగా పెట్టి పంచటము, ఇవన్నీ కూడా మంచి జరుగుతుంది. శుక్రుడికి బొబ్బర్లు దానంగా ఇచ్చుకోవటం, తెల్లటి వస్త్రాలు ధరించటం, వజ్రాన్ని ధరించినట్టయితే మంచి జరుగుతుంది. శనికి వచ్చేటప్పటికి మయూరి నీలాన్ని ధరించటము, నల్లటి వస్తువులు అలాగే నల్లటి వస్త్రాలు ధరించడము, నీలం రంగు వస్త్రాలు ధరించడం, వెంకటేశ్వర స్వామి వారి కూడా ఇక్కడ ప్రీతి కలుగుతుంది. ఆ శని ప్రభావం అనేది తగ్గుతుంది. శనికి తైలాభిషేకం చేసుకోవటము, శనికి మనం చాలా పరిహారాలు చెప్పుకోవడం జరిగింది. మనం శనివార నియమాలు ఉండటం మంచిది. అలాగే రాహుకి దుర్గా ఆరాధన, గోమేధికం ధరించడము, కేతువుకి వైడూర్యం ధరించడం, ఉలవలు దానంగా ఇచ్చుకోవటము, ఇవన్నీ కూడా ఒకంత మనకి మంచి జరుగుతుంది. ఇవన్నీ కొంత డబ్బుతో కూడుకున్నదే, ఖర్చుతో కూడుకున్నదే. అవి లేని వాళ్ళు చక్కగా నవగ్రహ స్తోత్రాలు పారాయణం చేసుకోవటం, ఆదిత్య హృదయాన్ని ఆరోగ్యానికి ఎక్కువగా పఠించడము, అలాగే ఇంట్లో విష్ణు సహస్రనామాలు పెట్టుకున్నట్టయితే ఒకంత మంచి జరుగుతుంది. మనకి ఏదైనా వాస్తుపరమైన దోషాలు ఉన్నా. అలాగే మనకి ప్రతి నెల మాస శివరాత్రి రోజు శివాభిషేకం, ఇది ఎంత 150 రూపాయలు. విష్ణు సహస్రనామం ఇవాళ ప్రతి ఇంట్లో ఫోన్ ఉంది, ప్రతి ఇంట్లో టీవీ ఉంది, వైఫై ఉంది, కాబట్టి విష్ణు సహస్రనామాలు వింటాం. ఇవి గొప్ప రెమెడీస్, హయ్యెస్ట్ రెమెడీస్గా మనకి శాస్త్రం చెప్పడం జరిగింది. ఋషులు మహర్షులు కూడా చెప్పడం జరిగింది. శంకరాచార్యులు వారు కూడా చెప్పడం జరిగింది, శృంగేరి పీఠం వారు కూడా. కాబట్టి ప్రతి నెల మా శివరాత్రికి శివాభిషేకం, ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకున్నట్టయితే ఆ ఇంట్లో ఏ దోషాలు ఉండవు, వాస్తుపరమైన దోషాలు కానీ ఎటువంటి సమస్యలు ఉండవు అని మనము చెప్పవచ్చు. ఆరోగ్యానికి ఆదిత్య హృదయం పారాయణము చేసుకోవటం, అలాగే వారికి నడిచే మహర్దశకు ఆ దేవతని ఆరాధన చేసుకోవటం, నవగ్రహాలకి ఆరాధన చేసుకోవటం అనేది ఎంతైనా సరే చెప్పదగ్గ సూచన. వచ్చే వీడియోస్లో మళ్ళీ మనము రాసుల్లో అయిపోయింది, వివిధ భావాలలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము. అలాగే మహర్దశల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి ఎక్కడ ఏ విధంగా ఉంటే మనకి ఎలా ఉంటుంది, చంద్రుడు, కేతువు, శని, ఇవన్నీ కూడా వారి బలాన్ని బట్టి ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మహర్దశల్లో అంతర్దశలు కూడా తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. ఇప్పుడు మనం మహర్దశలు మాత్రమే చెప్పుకున్నాం, రవి మహర్దశ ఎలా ఉంటుంది అనే అంశాన్ని. తర్వాత రవిలో చంద్రుడు, రవిలో కుజుడు, రవిలో శుక్రుడు వరకు ఎలా ఉంటుంది అని అంతర్దశలు కూడా చెప్పుకుందాం. కాబట్టి వచ్చే వీడియోస్లో మహర్దశలు తర్వాత అంతర్దశలతో ఇది పూర్తయిపోతుంది. అలాగే ఇంకొక 2-3 వీడియోల్లో మనకి షోడశ వర్గ చక్రాలు చెప్పుకున్నాం, అవి కూడా కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. మనము ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ అందుబాటులో ఉంటాయి. అలాగే షార్ట్స్ వీడియోస్లో మనము రెమెడీస్ చెప్తున్నాం, మాస ఫలితాలు చెప్తున్నాం. లాంగ్ వీడియోస్లో మనము జ్యోతిష్యం గురించి అనేక రకమైన అంశాలని చెప్తూ వెళ్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.